హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవల్. విష్ యూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈరోజు మీరు హ్యాపీగా ఉండండి. మీ పర్సన్కి మీ అన్కండిషనల్ లవ్ ఇవ్వండి. మంచి ఫ్లవర్స్ అండ్ గిఫ్ట్స్ ఇచ్చుకోండి. అండ్ మీ పర్సన్ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకోండి. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. వృషభం, కన్యా, మకరం. వృషభం, కన్యా, మకరం. మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. సూపర్. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? చాలా షార్ప్గా ఉన్నారు, మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు అండ్ ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు మీ పర్సన్. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు. మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యి లేరు అనుకుంటున్నారు, కానీ మీ పర్సన్ ఫోకస్ అంతా మీ మీదే ఉంది. తన దగ్గర చాలా మనీ ఉంది, కానీ తనకి ఇదే కావాలి, మీరే కావాలి తనకి. అందుకని తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టున్నారు మీ పర్సన్. మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? మీరు ఈ రిలేషన్షిప్ కట్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారేమో అనుకుంటా ఉన్నారు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. నైట్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ బిహేవియర్ హాట్ అండ్ కోల్డ్గా ఉంటుంది. మీతో ఏం మాట్లాడరు, మెసేజ్ చేయరు, కాల్ చేయరు, కానీ స్టేటస్లు పెడతా ఉంటారు. ఈ పర్సన్ మీ అటెన్షన్ కోసం ఫైట్ చేస్తారు. ఈ పర్సన్ మైండ్ ఎప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది. తన జీవితానికి ఎవరు అవసరమో వాళ్ళని డిసైడ్ చేయలేరు. ఫైనల్గా ఈ పర్సన్ డెసిషన్ తీసుకుంటారు. మీ దగ్గరకు రావాలని మీ అనుకుంటున్నారు. మీ లైఫ్లో ఒక విషయం ఎండ్ అయింది అని మీరు అనుకుంటున్నారు. పాస్ట్ పర్సన్ రిటర్న్ వస్తారు. మీరు ఎవరినైనా బ్లాక్ చేసి ఉంటే వాళ్ళు వేరే ప్రొఫైల్తో మిమ్మల్ని అప్రోచ్ కావచ్చు. ఇక్కడ ఎయిర్ సైన్ అంటే కుంభం, మిథునం, తులా, కుంభం ఆ రాశులకు చెందిన ఒక పర్సన్ మీ లైఫ్లో ఉండొచ్చు. అండ్ వాటర్ సైన్ అంటే కర్కాటకం, వృశ్చికం, మీనం వాళ్ళు ఉండొచ్చు. ఫైర్ సైన్ మేషం, సింహం, ధనస్సు రాశి పర్సన్ కూడా మీ లైఫ్లో ఉండొచ్చు. కానీ మీ ముందు ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇద్దరున్నారు మీ లైఫ్లో. వాళ్ళు ఒక పర్సన్ వచ్చి మీ పాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు, ఇంకో పర్సన్ న్యూ పర్సన్ అయి ఉండొచ్చు. మీరు ఎవరి లవ్ యాక్సెప్ట్ చేయాలో మీ ఇష్టం, మీ జీవితం మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. ఓకే, క్లారిఫికేషన్ కార్డ్స్. మీ పర్సన్ ఎంపైరర్ ఎనర్జీలో ఉన్నారు. మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు అవంతా చూస్తూ ఉన్నారు. మీరు తనకు ద్రోహం చేసి మీరు తనను వదిలేసి వెళ్ళిపోయారని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. అండ్ తనకు క్లారిటీ కావాలనుకుంటున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మీరేదో ఆర్గ్యుమెంట్ వచ్చింది, మీ పర్సన్ హర్ట్ అయ్యేటట్టు మీరు మాట్లాడున్నారు. అందుకే మీ పర్సన్ చాలా బాధపడి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. అండ్ కానీ మీరు మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ లేకపోతే మీరు కంప్లీట్ ఫీల్ కారు. మీకు చాలా ఆప్షన్స్ ఉండొచ్చు, కానీ మీ మనసుకు ఎవరు ఇష్టమో మీ ఇన్నర్ వాయిస్ని అడగండి. మిమ్మల్ని నిజంగా ఎవరు ప్రేమిస్తున్నారో మీ ఇన్నర్ వాయిస్ని అడగండి. అదే మీకు ఆన్సర్ చేస్తుంది. మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు. మీ పర్సన్ ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారు. మీ పాస్ట్ పర్సన్ చాలా చేంజ్ అయ్యారు. ఇప్పుడు చాలా వాళ్ళల్లో చేంజెస్, మీరు కోరుకున్న చేంజెస్ వచ్చున్నాయన్నమాట. కొందరికి మీ పర్సన్ మీకు హెల్ప్ చేసేదానికి రెడీగా ఉన్నారు. ఓకే, మీరు ఈ వీక్ వచ్చి ఆన్లైన్లో ఏదో ఒక కోర్స్ నేర్చుకోవడం అలాంటివి చేస్తారు. మీకు అందరూ హెల్ప్ చేస్తారు అండ్ మీలో పర్మనెంట్ చేంజ్ వస్తుంది. మీకు వచ్చి లక్ వచ్చి మీ సైడ్ ఉంది. ఓకే, మీ మైండ్ చేంజ్ అవుతుంది. మీరు వేరే ప్లేస్కి షిఫ్ట్ కావాలి అనుకుంటారు. మెంటల్లీ మీరు హీల్ అయిపోతూ ఉంటారు. మీరు న్యూ పర్సన్తో డీల్ చేస్తుంటే మీరు వచ్చిన దానివల్ల వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చాయని మీ న్యూ పర్సన్ చెప్పొచ్చు. మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. నేను మ్యూచువల్ ఫీలింగ్స్ వేయలే కదా. మ్యూచువల్ ఫీలింగ్స్ ఇద్దరు వచ్చి టవర్ కార్డ్ వచ్చింది. నో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇద్దరికి ఈగో ఉంది. ఎవరు ఫస్ట్ వచ్చి సారీ చెప్తారని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే,
ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ ఫాస్ట్లో ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేశారు. ప్రజెంట్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఫ్యూచర్లో కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తున్నాయి మీ పర్సన్కి. మీరు తనని చేస్తున్నా కూడా కొంచెం పట్టించుకున్నట్లుగా ఉండొచ్చు మేబీ కొందరికి. అండ్ రిజెక్ట్ చేయొచ్చు మిమ్మల్ని. మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీరు పాస్ట్లో ఒక ఆఫర్ ఇచ్చినారు మీ పర్సన్కి. ప్రజెంట్ 2 విషయాల మధ్య జగిల్ అవుతూ ఉన్నారు. పాస్ట్ పర్సన్, న్యూ పర్సన్. ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియటం లేదు మీకు. ఫ్యూచర్లో మీ లైఫ్లోకి ఫైర్ సైన్ పర్సన్ రాబోతున్నారు. ఈ పర్సన్ మేషం, సింహం, ధనుస్సు రాశికి చెందిన పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఫ్యూచర్లో. ఓకే, మీ పర్సన్ లైఫ్ లాంగ్, అంటే న్యూ పర్సన్ ఓల్డ్ పర్సన్, అది కాదు ఇప్పుడు ముఖ్యం. ఈ పర్సన్ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా, లేకపోతే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారా? ఎస్, ట్రావెల్ చేస్తారు. ఈ పర్సన్కి మీకు రుణానుబంధం ఉంది. రుణానుబంధం ఉంటే ఏ మూలన్నా కూడా మన దగ్గరకు వచ్చేస్తారు జనాలు, అట్లాగనమాట. ఈ పర్సన్కి మీకు రుణానుబంధం ఉంది. ఈ పర్సన్ వల్ల మీకు కలిసి వస్తుంది. తప్పకుండా ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఫ్యూచర్లో వస్తారు. వృషభం, కన్యా, మకర రాశి వాళ్ళకి మిమ్మల్ని ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్లో ట్రీట్ చేస్తారు ఈ పర్సన్. మీరు చాలా సాటిస్ఫాక్షన్ పొందుతారు. ఓకే, హ్యాపీ ఫీల్ అవుతారు. మనసు సంతోషంగా ఉంటుంది ఆ పర్సన్తో మీరుంటే. ఓకే, మీ లవ్ లైఫ్ ఎలాంటిది? న్యూ లవ్ వస్తుంది మీ లైఫ్లోకి వృషభ రాశి వాళ్ళకి. వృషభం, కన్యా, మకర రాశి వాళ్ళకి. స్టే ఆప్టిమిస్టిక్, ఆశావాదంతో ఉండండి. ఈ రిలేషన్షిప్ బెడ్డింగ్కి వెళ్తుంది. సూపర్. ఓకే, ఇప్పుడు మీ పర్సన్, అది నేను న్యూ ఆర్ ఓల్డ్ అని చెప్పను, మీ పర్సన్ అంటే మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ గురించి? రైట్నెస్, మీతో లైఫ్ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, మీతో రిలేషన్షిప్ బాగుంటుందని న్యూ పర్సన్ అనుకుంటా ఉన్నారు. కంపారిజన్, అంటే మన దగ్గర ఏ పర్సన్ వచ్చినా కూడా వాళ్ళని కంపేర్ చేయకూడదు. కంపేర్ చేస్తే కూడా మంచి గుణాలు చూడాలి. మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్లీనెస్ ఉంటుంది ఎప్పుడు. అండ్ వన్ మోర్ కార్డ్, మీరు ఒక అడ్వెంచర్ చేయబోతున్నారు మీరిద్దరు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ టారస్, విర్గో అండ్ క్యాప్రికాన్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఎండ్ అయిపోయి ఉండొచ్చు. మేబీ కొందరికి మీ పర్సన్ వచ్చి నేను చేంజ్ అయ్యాను, ప్లీజ్ సారీ అని కూడా మిమ్మల్ని అడిగేదానికి ఛాన్స్ ఉంది. కొందరి విషయంలో, నాట్ ఫర్ ఆల్. కొందరి విషయంలో న్యూ పర్సనే మీ లైఫ్లోకి వస్తారు. ఆ పర్సన్తోనే మీరు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ విష్ యూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ.